ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం మీ అందరికి కూడా తెలుసు. గత వారం రోజుల నుంచి కందుకూరులో ప్రతిపక్షం కాని వైఎస్ఆర్సీపీ పార్టీ కందుకూరు నియోజకవర్గంలో ఈ రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ చేస్తూ ఉంది ప్రభుత్వం అని చెప్పి అనేక మందికి అపోహలు సృష్టిస్తూ అనేక అబద్ధాలు చెప్తూ ఎవరైతే ఈ జిల్లాలో ఎక్కువ లిక్కర్ మాఫియా చేసినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, అలాగే కావలి మాజీ శాసనసభ్యులు ప్రతాప్ కుమార్ రెడ్డి గారు రామాయపట్నం పోర్టుని ముట్టడిస్తాం, మా ప్రభుత్వంలో 90% పనులైనాయి అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. దానికి నిన్న గౌరవ ఈ రాష్ట్ర పోర్టులు రోడ్లు భవనాల శాఖ మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి గారు, అలాగే సెక్రటరీ గారు కృష్ణబాబు గారు దీని గురించి ప్రజలకు చెప్పాల్సిన కార్యక్రమం కూడా నిన్న చేశారు. మీరు అందరూ కూడా చూశారు. నేను ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా, పత్రికా సోదరులు అందరూ కూడా, మీరు కూడా అన్ని విషయాలు తెలిసిన వాళ్ళు కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలకి మనం ఈ ప్రభుత్వం ఏదైతే చేయబోతా ఉందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం మనందరి మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. దానిలో ముఖ్యంగా ఈ రామాయపట్నం పోర్టు రాబోయే రోజుల్లో ఒక పెద్ద 19th బెర్త్తో ఒక భారీ పోర్టు కాబోతూ ఉంది. ఆ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రామాయపట్నం పోర్టును మేజర్ పోర్టు చేస్తే దాన్ని మైనర్ పోర్టు చేసిన ఘనత కూడా ఎవరిదో మీ అందరికీ కూడా తెలిసిన విషయం. ఈరోజు ప్రభుత్వం కాడ ఉండే పెట్టుబడులు మీ అందరికి కూడా తెలుసు. ప్రభుత్వం దగ్గర ఉండే పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు. 5,000 కోట్లతో 4 బెర్తలు అవుతూ ఉంటే టోటల్ 19 బెర్తలు కావాలంటే సుమారు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీన్ని పీపీపీ మోడులో తీసుకెళ్ళి ఓన్లీ ఓఎన్ఎం వరకే ప్రైవేట్ సంస్థకు ఇస్తే, అది కూడా గ్లోబల్ బిడ్ మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం. ఈ రాష్ట్రంలో ఉండే అవినీతి డబ్బు ఉండే వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఆ గ్లోబల్ టెండర్లో పాల్గొనవచ్చని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. మన అందరం కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో 20,000 కోట్లు ఇంకా 15,000 కోట్లు పెట్టుబడి పెట్టాలి, 20 సంవత్సరాల్లో దాన్ని కంప్లీట్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుద్ది. 20 బెర్తలు వచ్చిన తర్వాత ఈ పోర్టు ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 12% వాటా పెట్టుకొని ఎక్కడా కూడా భూములు ఓన్లీ లీజే ఇచ్చింది, కానీ ఎక్కడా కూడా సముద్రంలోని వాటా హక్కులు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వం కంట్రోల్లోనే ఉన్నాయి. ఓన్లీ పోయిన మెయింటెనెన్సే 50 సంవత్సరాలకి ఈరోజు టెండర్లు పిలుస్తూ ఉన్నారు. 12% ప్రభుత్వం దగ్గరే పెట్టుకొని మినిమం గ్యారంటీ ఫర్ ఇయర్ ఈ సంవత్సరం నుంచే 10 కోట్లు వాళ్ళ వ్యాపారం చేసినా చేయకపోయినా ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయలు, ఇక్కడి నుంచి లాస్ట్కి వచ్చేసరికి 150 కోట్ల రూపాయలు, అంటే ప్రతి సంవత్సరం కూడా 1% పెరుగుతా లాస్ట్ చివరికి వచ్చేసరికి 150 కోట్లు ఫర్ ఇయర్ ప్రభుత్వానికి వచ్చే పరిస్థితి. అలాగే ఈరోజు అడ్వాన్స్ కూడా ఈ రాష్ట్రంలో దేశంలో కూడా ఎక్కడా జరగలేదు. 1,500 కోట్లు అడ్వాన్స్ తీసుకునే ఈ ఓఎన్ఎం కార్యక్రమం కూడా, అంటే వాళ్ళ షరతులు ఎంత కండిషన్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక ఎక్స్పీరియన్స్తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ముందుకు పోతా ఉన్నాడు. కానీ ఈ వైసీపీ లాగా దాచుకోవడం మీరు ఒకటే క్లియర్గా మీ సందర్భంగా మీకు గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది. గంగవరం పోర్టులో ప్రభుత్వానికి ఉన్న వాటా 2020-21లో ఎవరు అమ్మారో ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ నాయకులు చెప్పాలి. ఫస్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా ఓఎన్ఎం మెయింటెనెన్సే ఈరోజు గ్లోబల్ టెండర్లు, అది కూడా ఎవరికి ఇష్టం ఉన్నా ఈరోజు గవర్నమెంట్ షరతులు పెట్టింది 12% అని. రేపు ఎవరైనా 20% ఇస్తే శుభ్రంగా 20%, ఎవరికి ఎక్కువ ఇస్తే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఈరోజు 10 కోట్ల మినిమం ఇన్కమ్ కూడా పెట్టింది. దానికంటే ఎక్కువ ఎవరు ఇస్తామంటే వాళ్ళకే ఇచ్చే పరిస్థితి. కానీ ఎక్కడ కూడా దీంట్లో ఓపెన్ బిడ్ పెట్టారు, గ్లోబల్ టెండర్లు ఈ ప్రపంచంలో ఉండే ఏ కంపెనీ అయినా వచ్చి వేసే విధంగా వెసులుబాటు కూడా కల్పించారు. మనందరం కూడా ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సంవత్సరాల్లో ఈరోజు రాబోయే రోజులు ఈ 19 బెర్తలు కంప్లీట్ అయితే ఈ ప్రాంతం ఏ విధంగా అభివృద్ధి చెందుద్దో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మనన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసి ఈరోజు పీపీపీ మోడ్లో ఒక ప్రైవేటు భాగస్వామ్యం ఓఎన్ఎం చేస్తూ ఉంటే వాళ్ళ ఇన్కమ్ కోసం ఏ విధంగా కష్టపడి పనిచేస్తారో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వం అయితే ఇన్ని వనరులు ఈరోజు 500 కోట్లు 1,500 కోట్లు ముందే అడ్వాన్స్ తీసుకొని 5,000 కోట్లకి మనం చూసాం. ఇన్ని రోజు నుంచి ఈ రోజు దాకా పని జరుగుతూనే ఉందంటే గవర్నమెంట్లో ఉండే ఆర్థిక పరిస్థితులను బట్టి లేట్ అవుతుంది. కాబట్టి ఓఎన్ఎం
ఇస్తే తప్పనిసరిగా వాళ్ళ వ్యాపారాన్ని పెంచి మనకు కూడా దాంట్లో వాటా షేర్ గవర్నమెంట్ కూడా వస్తుంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ ప్రతిపక్ష పార్టీలు నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, మీలాగా పోర్టులు అమ్మే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు. గంగవరం పోర్టు ఎందుకు అమ్మారో ఈ రామాయపట్నం ముట్టడనే వాళ్ళు ఫస్ట్ దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వాళ్ళ మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈరోజు అలాగే మీరు ఈ 19 బెర్తలు కంప్లీట్ అయిన తర్వాత అక్కడ 850 ఎకరాలు ఉంది, దాన్ని కూడా ఓన్లీ లీజ్కే ఇస్తూ ఉన్నారు. అనేక పరిశ్రమలు రాబోతూ ఉన్నాయి. ఏ పరిశ్రమలు వచ్చినా కూడా ఈ ప్రాంత యువతకే ప్రాధాన్యత వస్తుందని చెప్పి, అలాగే మీరందరూ చివరిగా ఈ పర్సంటేజ్ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇప్పుడు ప్రజెంట్ 12% ఉంది. అది మళ్ళీ ఇయర్ 1% పెరుగుతూ లాస్ట్కి 25% ప్రభుత్వ వాటా ఈ ఓఎన్ఎంలో కూడా ఉంటుందని చెప్పి, అలాగే 10 కోట్లు మినిమం ఈ సంవత్సరంలో వాళ్ళకి ఇన్కమ్ వచ్చినా రాకపోయినా కంపల్సరిగా 10 కోట్లు, అది మ్యాక్సిమం చివరికి వచ్చేసరికి ఫర్ ఇయర్కి వచ్చి 150 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి ఇవన్నీ కూడా క్లియర్గా నిన్న గౌరవ మంత్రి గారు చెప్పారు. అలాగే నిన్న గౌరవ సెక్రటరీ గారు కూడా చెప్పారు. మీ అందరూ కూడా చూడాల్సిన అవసరం అంత ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా పత్రికా సోదరులు కూడా ఈ ప్రాంతంలో మీ అందరూ కూడా భాగస్వాములు కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ఆటంకం వచ్చినా కూడా ఇక్కడ ఎవరూ కూడా ఖాళీగా కూర్చోం. ఈ వైసీపీ నాయకులాగా కళ్ళు మూసుకొని అన్నీ తెలిసి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ప్రకాశం జిల్లాలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలిపినప్పుడు ఈ నోర్లన్నీ ఏమైపోయినాయని నేను అడుగుతా ఉన్నా. మాకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ సందర్భంగా మీకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మేము ఆ రోజు ఎలక్షన్లో ఏదైతే చెప్పామో ప్రకాశం జిల్లాలో ఈ కందుకూరు నియోజకవర్గం ఉండాలని చెప్పాం, చూపించాం. తప్పకుండా ఏదైతే మా చంద్రబాబు నాయుడు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, మా యువ నాయకులు లోకేష్ బాబు గారు కానీ, మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే బీజేపీ పార్టీ నాయకులు కానీ ఈ రాష్ట్రానికి ఏ చిన్న నష్టం జరిగినా కూడా చూస్తూ ఊరుకుంటారని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ రోజుకొక డ్రామాలు తీసుకొని వస్తూ ఉంది. మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖని విధ్వంసం చేసి రాష్ట్రంలో ఎక్కడా కూడా పోలవరంలో ఆ రోజు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు అందరూ కూడా చూశారు. వెలుగొండలో నీళ్లు ఇవ్వకుండానే రేత్రిపాటు సినిమా సెట్టింగ్లు వేసి జాతికి అంకితం చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పారు. అలాగే ఈరోజు మళ్ళా కొత్త డ్రామా వేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని చెప్పి నెల్లూరు జిల్లాలో మీటింగ్ పెట్టిన నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. అదే రాయలసీమలో మీ జిల్లాలోనే మీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడే ముందు అన్నమయ్య జలాశయం మట్టి కొట్టుకోబోయి కొంతమంది చనిపోతే మీ ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో కనీసం తట్టడు మట్టి కూడా వేయని చేత కానీ రాయలసీమ ద్రోహులు మీరు మళ్ళా ఈరోజు వచ్చి ఇక్కడ మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెడితే ఈ రాయలసీమ అంతా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు హార్టికల్చర్ హబ్ రాయలసీమని ఏ విధంగా ముందుకు తీసుకొని పోతా ఉన్నాడో, రేపు రాయలసీమలో ఆల్రెడీ హార్టికల్చర్ హబ్లో మన నియోజకవర్గం కూడా చేర్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనం నెల్లూరు జిల్లాలో ఉండుంటే ఈరోజు అలా మన రాయలసీమ ప్రాంతానికి వచ్చే హార్టికల్చర్ హబ్లో కూడా మనం మిగిలిపోయే వాళ్ళం. అదృష్టవశాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్ననే కలిపినా కూడా ఈ కందుకూరు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమని మళ్ళా ఈ హార్టికల్చర్ హబ్లో కూడా కందుకూరు నియోజకవర్గాన్ని చేర్చాడంటే ఈ ప్రభుత్వానికి ఈ నియోజకవర్గం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు డెవలప్మెంట్ కానీ ఏ విధంగా జరుగుతూ ఉందో మీరు అందరూ కూడా, గత ప్రభుత్వంలో సినిమా సెట్టింగ్లు వేసి నీళ్లు విడుదల చేస్తామంటే తెల్లారి పొద్దున ఉదయానికి పోతే ఎక్కడ కాలువలో నీళ్లు లేని పరిస్థితి అన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రజలన్నీ గమనించారు. ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న నియోజకవర్గాలను అందరూ కూడా గమనించే మిమ్మల్ని ఏ పరిస్థితుల్లో కూర్చోబెట్టారో మీరు ఒకసారి ఆలోచించాలి. మన ప్రాంతంలోనే ఉన్న గుండ్లకమ్మ గేటు కొట్టుకోకపోతే 5 సంవత్సరాల్లో గేటు పెట్టని చేతగాని గత ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఇమీడియట్గా క్లియర్ చేసిన పరిస్థితి ఇవన్నీ కూడా మీరు అందరూ కూడా గమనించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా నిన్న రాయలసీమ ఏదైతే ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ గురించి మాట్లాడుతూ ఉంటే స్వయాన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గారు గత ప్రభుత్వంలో రాయలసీమ ఏ విధంగా అన్యాయానికి గురైంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయలసీమను ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు
మీరందరూ కూడా చూశారు. మన కర్నూలులో కూడా ఆ గోల్డ్ మైన్ కూడా ఓపెన్ చేశారు. ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు రాయలసీమలో ఈరోజు సోలార్ పవర్ ఎన్ని యూనిట్లు వస్తూ ఉన్నాయో ఒకసారి అక్కడ పోయి చూస్తే ఈ వైసీపీ నాయకులకు తెలుసుద్దని చెప్పి ఈ జనాలను నిద్రలేస్తే ఏదో ఒక విధంగా ఈ రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించాలి, ఈ రాష్ట్రంలో కులాల మధ్య గొడవలు సృష్టించాలి, లేకపోతే ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించాలి. ఇవన్నిట్లో భాగమే. అదే అంటే నిద్రలేసి మీరు అందరూ కూడా ఒకసారి గమనించాలి. ఈ రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడి పెట్టకూడదు. ఈ రాష్ట్రంలో మీరు అందరూ కూడా గమనించాల్సిన అవసరం. మావిగన్ అనే దాంట్లో కూడా కుట్ర ఉందని చెప్పి ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరూ, విఘ్నులైన ప్రజలందరూ కూడా గుర్తించాలి. రాజధానిలో ఈరోజు బ్రహ్మాండమైన హాస్పిటాలిటీలు, హోటల్స్ కానీ అనేక సంస్థలు వచ్చి ఈరోజు రాజధానిలో పెట్టుబడులు పెట్టి బిల్డింగ్లు కడతా ఉంటే రాబోయే రోజుల్లో నేను వస్తే మళ్ళా దీన్ని విధ్వంసం చేస్తానని చెప్పి ఇండికేషన్ ఇస్తూ ఉన్నాడంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా కాకుండా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఒక హోదాలో ఉండాల్సిన పద్ధతి ప్రకారంగా మాట్లాడాల్సిన అవసరం ఉండి కూడా ఈరోజు మతి తప్పి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు రాకూడదు, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకూడదు, రాకుండా ఉంటే రేపు మళ్ళా మా సాయం వస్తారని అనుకుంటా ఉన్నాడు. ఈ రాష్ట్రంలో విఘ్నులైన ప్రజలందరూ కూడా గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి ఏ విధంగా నాశనం అయిపోయింది, నువ్వు మళ్ళా రిపీట్ అయితే ఈ రాష్ట్రంలో పరిస్థితులను కూడా ఊహించుకునే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు లేరని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఈ ముట్టడనే నాయకులు నేను సూటిగా అడుగుతా ఉన్నా. మీరు గంగవరం పోర్టు ప్రభుత్వ వాటాని ఎందుకు అమ్మారో రామాయపట్నం పోర్టుకు వచ్చే ముందు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళలాగా ప్రభుత్వంలో ఉండే వాటాలు అమ్మే ప్రభుత్వం కాదు, ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి ఎవరు కూడా అపోహలకు గురి కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ వాటా ఎక్కడికి పోవడం లేదు. ఓన్లీ O&M మెయింటెనెన్స్ మాత్రమే PPP మోడ్లో గ్లోబల్ టెండర్లు పిలుస్తుందని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా.